ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మే 2న అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. సుమారు 1,00,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రోడ్ మ్యాప్ తయారు చేసింది. ప్రధానితో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులంతా సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పనిచేస్తున్నామన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో 2 కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆసుపత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతో పాటు 6 పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో, వారి సహకారంతో రోజున పిఠాపురంలో లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ఇన్ని ప్రారంభించాం. చాలామంది చిరకాల కోరిక ఇది. ఎన్నికల ప్రచార సమయంలో అందరూ అడుగుతుంది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 30 అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. నూతనంగా డర్మటాలజీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ డిపార్ట్మెంట్స్, ఈఎన్టీ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి ఈ హామీలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ నేడు ఉప్పాడ కొత్తపల్లి సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం అత్యంత దుర్మార్గమని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు తామంతా అండగా ఉంటామన్నారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సాయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో మాజీ మంత్రి సామినేని ఉదయభానుతో కలిసి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టామని మనోహర్ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు తామంతా అండగా ఉంటామన్నారు. ఎంతటి బాధ ఉన్నా ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కావలిలో జనసేన నేత మధుసూదన్ రావు భౌతికాయాన్ని చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారని నాదెండ్ల పేర్కొన్నారు.
జరిగిన దుర్ఘటన గురించి ఆయన భార్య చెప్తుంటే కన్నీరు ఆగలేదన్నారు. ఈ సమయంలో భారత పౌరులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా నిలవాలన్నారు. జనసేన పక్షాన కొవ్వొత్తుల ర్యాలీ, మౌన దీక్షలు, ఇవాళ మానవహారం నిర్వహించామని మనోహర్ వెల్లడించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు, కులమతాలు చూడవద్దని, భారతీయులుగా మనవాళ్లకు అండగా నిలవాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సాయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా, భావితరాల్లో కూడా మనం అందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం, దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం అంతా కూడా ఒకటే. భారతీయులంతా 140 కోట్ల మంది ప్రజానికం అంతా కూడా ఒకటిగా ఉండాలి. ఎవరైతే తీవ్రవాదులు భారతీయుల మీద దాడి చేశారో వారిని ఎటువంటి మొహమాటం లేకుండా ఎట్లయినా సరే వారిని పూర్తిగా అణిచివేసే కార్యక్రమంలో మనమంతా కూడా భాగస్వాములు అవ్వాలి. ఇవాళ ప్రధాని మోడీ కానీ, అలానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రత్యేకంగా కావలి వెళ్ళి నిన్న కుటుంబాన్ని పరామర్శించడం, మధుసూదన్ గారి కుటుంబాన్ని, అలానే చంద్రబాబు గారు కుటుంబాన్ని, 2 కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయాం. నిజంగా చిన్నపిల్లలు తండ్రిని కోల్పోయారు, కొడుకుని కోల్పోయారు, అన్నను కోల్పోయారు. అటువంటి కుటుంబానికి మనమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడు కూడా అండగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని ప్రగతి పదంలో పయనింపచేసేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులను, వ్యవస్థాపకతను, ఉపాధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. ముఖ్యమంత్రి దార్శనికతతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త నినాదాన్ని గొప్ప ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళలకు 855 కోట్ల మేర జీవనోపాధి రుణాలు మంజూరు జరుగుతున్నందున వాటిని సద్వినియోగం చేసుకునేలా, మహిళల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా జిల్లా అధికార యంత్రాంగం పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో చేయూతను అందించనున్నట్లు తెలిపారు. విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్తపై ఏర్పాటు చేసిన కార్యశాలను కలెక్టర్ లక్ష్మీస ప్రారంభించారు. మహిళల సారథ్యంలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా ఓ చిన్న ఆలోచనను గొప్ప ప్రాజెక్టుగా మలిచి విజయవంతమైన వ్యాపారంగా తీర్చిదిద్దటంలో మహిళా పారిశ్రామికవేత్తల అసోసియేషన్ పోషిస్తున్న కీలక పాత్రను అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. ఇప్పటికే పరిశ్రమలను విజయవంతంగా నిర్వహిస్తున్న 8 మంది పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలను వివరిస్తూ భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలను చేయిపట్టి నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధికి, పేదరికం లేని రాష్ట్ర ఆవిష్కరణకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించిందని, ఈ లక్ష్యాలను చేరుకునే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ నినాదంతో ముందుకు వెళ్తున్నారన్నారు. జిల్లా స్థాయిలో ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో వెళ్తున్నామని, ఇందులో భాగంగా గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళలను, ఇప్పటికే విజయవంతంగా పారిశ్రామిక యూనిట్లను నిర్వహిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు వర్క్షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎంటర్‌ప్రెన్యూర్గా రాణిస్తున్న వారికి, భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆసక్తి ఉన్నవారికి ఈ వర్క్షాపు మంచి వేదికగా నిలిచిందన్నారు. ఒక మంచి ఆలోచనను వ్యాపార నమూనాగా తీర్చిదిద్దడం, ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న పథకాలు, బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకోవటం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి అవకాశాలు, శిక్షణా కార్యక్రమాలను అందిపుచ్చుకోవటం వంటి వాటిని ఈ కార్యశాలల్లో జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళలకు వివరించడం జరిగిందన్నారు. సో 4.5 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఉన్నారు, అంటే 4.5 లక్షల కుటుంబాలు.
సో వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించి వాళ్ళందరికీ ఇప్పుడు ఆలోచన ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు గ్రూపు ఉంది, లోన్ తీసుకుంటూ ఉన్నారు, లోన్ తీసుకొని వాడుకుంటున్నారు, చిన్నగా చేసుకుంటున్నారు. కానీ దానికి ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్కి తీసుకెళ్ళి ఒక మార్కెట్ లింక్ చేసి అది కంటిన్యూస్గా సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా ఆదాయం వచ్చేలాగా చేస్తే ఏదైతే సీఎం గారు విజన్ 2047 భాగంగా మన ముందు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అయితేనేంటి, 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రినర్స్ అయితేనేంటి లక్ష్యం పెట్టారు. అలాగే జీరో పావర్టీ, పేదరిక నిర్మూలన లక్ష్యం పెట్టారు. ఆ లక్ష్య సాధనకి కంపల్సరీగా ఇటువంటి కార్యక్రమం తోడ్పడుతుంది. ఇప్పుడు మనకు జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటికి అంటే 24-25కి 2,52,000 ఉంది. ఇది నాకు 2025-26కి 3,15,000 అవ్వాలి. అదే 2047 సంవత్సరం నాటికి 55 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకురావాలంటే కంపల్సరీగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అవ్వాల్సిందే. దానికోసం మహిళా గ్రూప్స్ని మోటివేట్ చేసి, అధికారులను మోటివేట్ చేసి, అలాగే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేసి, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేమే వచ్చి కావాలంటే మీరు ఇంటర్నెట్ ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఇచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, మీరు చేసే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే 3వ డివిజన్లో సుమారు 6 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. 1,75,00,000తో ఇప్పుడు రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పనులకు అప్పటికప్పుడు ఫలితాలు కనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ శ్రీరామచందర్ నగర్ పార్క్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లో 1,75,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 8 రోడ్ల పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2019వ సంవత్సరంలో ఎన్నికలకు ముందు నగరంలోని అన్ని రహదారులను సీసీ రోడ్లుగా నిర్మించడానికి 1,600 కోట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారని, ఎన్నికలు రావడంతో ఆ పనులు నిలిచాయని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 1,600 కోట్ల నిధులను ఏం చేశారో కూడా తెలియటం లేదన్నారు. సిఆర్డీఏ నుంచి మంజూరైన 200 కోట్ల నిధులతో గుంటతిప్ప డ్రైన్ మరమ్మతుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పానని అన్నారు. ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పనులను, చేస్తున్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ముఖ్యమంత్రిగా దిగిపోయి వేరే వ్యక్తికి ముఖ్యమంత్రిగా రావడంతో ఆ 1,600 కోట్లు ఏమైనా తెలియదు, కానీ ఆ పేరు మీద మాత్రం ఒక్క సీసీ రోడ్డు కూడా ఇలా. ఆ 1,600 కోట్లు ఏమైనా మరి ఆ లెక్కలో గవర్నమెంట్ చూడాలి. మరి అదే 1,600 కోట్లు ఆ రోజున ఇచ్చిన కాంట్రాక్ట్ని కంటిన్యూ చేయనిస్తే ఇప్పుడు ఈ పాటికి అనేకమైన రోడ్లు సీసీ రోడ్లు అయిపోయి, అదేవిధంగా స్టార్మ్ వాటర్ డ్రైన్ మరి ఆ రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకి వెంకయ్యనాయుడు గారి సహకారంతో మనం తెచ్చుకున్నాం. ఒక 175 కోట్లు ఖర్చు పెట్టేలోపు గవర్నమెంట్ మారింది. అది కూడా ఆ 500 కోట్లు కూడా 175 బాను సుమారు 310 కోట్లు ఉండాలి. ఆ 310 కోట్లు ఏమైనా తెలియదు, కానీ ఒక్క గజి వర్క్ కూడా చేయలేకపోయారు డ్రైనేజ్ గురించి. ఇప్పుడు అదే కార్యక్రమం ఆ డబ్బులు ఏమీ ఎత్తడం తర్వాత ముందు తక్షణమే సిఆర్డీ నుంచి 200 కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఆ 200 కోట్లతో ఈ ప్రాంతానికి మరి ముఖ్యంగా గుంటతిప్ప డ్రైను కార్యక్రమం మొట్టమొదటి తీసుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. అది తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఊడా మాజీ చైర్మన్ తోమాటి ప్రేమనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలో ఈ డివిజన్లో సుమారు 6 కోట్ల వ్యయంతో రహదారులను పునర్నిర్మాణం చేశారన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇందాక వారు చెప్పినట్లుగా ఈ స్థానిక సంస్థల పరిపాలనలో జీతాలనే పెద్ద గుదిబండని ఆయన కూడా తీసాడు. ఎప్పుడైతే జీతాలు తీసారో అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా ఇవాళ స్థానిక సంస్థలు కనుక స్థానికుల అవసరాలు బాగా తెలుసు కనుక వాళ్ళు చక్కగా ఈ మౌలిక వసతులకి మరి మనం ఖర్చు పెట్టగలుగుతున్నాం. ఇదే కాదు, అసలు మొట్టమొదటిగా రాత్రిపూట విజయవాడని క్లీన్ చేసే కార్యక్రమం, పారిశుద్ధ్య కార్యక్రమం, అప్పటి నుంచే విజయవాడ నగరం కొంచెం అందంగా, సుందరంగా, విశాలంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. రోడ్లు వేయడం చేయడం కానీ, లేకపోతే ఇదివరకు నరకప్రాయంగా ఉండేది వంట. మురికివాడలు, దోమలు వృద్ధి చెందే ప్రాంతాల్లో దోమలను సమూలంగా నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర డివిజన్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి శనివారం పారిశుద్ధ్య వారంగా డివిజన్లో చెత్తను, కాలువలను తీయిస్తున్నారని అన్నారు. నగరంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ అనేది లేకుండా ప్రజలను కాపాడే బాధ్యత తీసుకుంటామన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ ఎలిమెంటరీ స్కూల్ వద్ద ఉన్న పిహెచ్సి హాస్పిటల్ నందు అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. విఎంసీ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాంబే కాలనీ 60వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గ, డివిజన్ అధ్యక్షుడు పెవరసూరి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఇన్ఛార్జి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఇళ్లల్లో మిగిలిపోయిన టైర్లు, వాడని వస్తువుల్లో నీరు గాని ఉన్నప్పుడు దోమల లార్వా వృద్ధి చెందుతుందన్నారు. దాన్ని నిర్మూలించేందుకు విఎంసీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి కెమికల్స్ చల్లటం, ఫాగింగ్ చేయటం జరుగుతోందన్నారు. ఒకవైపు స్వచ్ఛ భారత్, మరోవైపు దోమల రహిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మలేరియా నిర్మూలన కోసం ఇంటింటికి అధికారులు, కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలు కూడా అధికారులు చెప్పే సూచనలు పాటించాలని, రూపాయి ఖర్చు లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుందన్నారు. దోమలు వృద్ధి చెందేలా ఎక్కడ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నగరంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ అనేది లేకుండా ప్రజలను కాపాడే బాధ్యత తీసుకుంటామన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అన్ని చోట్ల కూడా మీరు కూడా అధికారుల సూచనలు పాటించాలి. మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ ఆరోగ్యం కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. దోమలను ఉత్పాదన కేంద్రాలుగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు సందుల్లో కానీ మేడలపైన కానీ ఉంచొద్దు. దానికే అన్ని రకాల చర్యలు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నాం. ప్రజల సహకారం కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు 60వ డివిజన్లో మా డివిజన్ కార్పొరేటరు మా సోదరి కంచి దుర్గ కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి బేవర్ సూరి కానీ, ప్రధాన కార్యదర్శి మన నాగరాజు, ఇన్ఛార్జి మల్లేశ్వరరావు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని డివిజన్లో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. ప్రతి గడప తొక్కుతాం. ప్రతి గడప, ప్రతి కుటుంబాన్ని కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో, ఈ నగరంలో మలేరియా అనేది లేకుండా, డెంగ్యూ అనేది లేకుండా, టైఫాయిడ్ అనేది లేకుండా ప్రజల్ని కాపాడే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తాం. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ అంతర్జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచవద్దని, నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది రోగాలు వస్తాయని అన్నారు. బ్యాక్టీరియా లాగా వచ్చి ఆ నీళ్ళ వల్లే అనేకమైన రోగాలు, మలేరియా కానీ, డెంగ్యూ కానీ అనేకమైన రోగాలు వస్తున్నాయి. దానికి ముందుగానే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మెసేజ్ పాస్ చేశారు. ఎక్కడా కూడా నీరు నిల్వ ఉంచొద్దు, ఉన్న నీరు ఏదైనా ఉంటే అది పారబోసుకొని మళ్ళీ కొత్త నీరు పట్టే విధంగా ఎప్పటికప్పుడు కూడా కొండలు కానివ్వండి, అలాగే ఏదైనా పాత్రలు ఉన్న అవన్నీ కూడా క్లీన్ చేయవలసిందిగా కోర్సు ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి ఈరోజు వాంబే కాలనీ 60వ డివిజన్లో ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి పాంప్లెట్ ద్వారా వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి చేసినందుకు వాంబే కాలనీ తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే వాంబే కాలనీ స్థానికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం నివసించే పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసి దోమల వ్యాప్తిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ప్రజలకు పిలుపునిచ్చారు. 2030 నాటికి దేశవ్యాప్త మలేరియా నిర్మూలన లక్ష్యానికి ముందుగానే జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం ఫ్రైడే డ్రై డేను పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మలేరియా విభాగం, నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నగర పట్టణ పరిధిలోని జక్కంపొడి కాలనీలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రలు మలేరియా నివారణ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి ఇంటి లోపల, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో లార్వా గుర్తింపు నిర్వహించి వ్యాధుల సంక్రమణపై అవగాహన కల్పించారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు కారకాలైన దోమల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు. జక్కంపొడి కాలనీలోని 10 బ్లాకుల్లో ఇంటింటా పర్యటించి నివాసితులతో కరపత్రం చదివించి వారికి అవగాహన కల్పించారు. సెప్టిక్ ట్యాంకులు, మరుగుదొడ్లపై గొట్టాలకు నైలాన్ తెరలను దగ్గరుండి కట్టించి వాటిని డ్రోన్ ద్వారా పర్యవేక్షించారు. బుడమేరులో పేరుకుపోయిన విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలగింపును స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాప్తికి కారకాలైన దోమలు ప్రబలకుండా వాటి వ్యాప్తిని అరికట్టాలన్నారు. 2030 నాటికి దేశవ్యాప్త మలేరియా నిర్మూలన లక్ష్యానికి ముందుగానే జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.
ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కూలర్లు, ఫ్లవర్ వాజులు, పూల కుండీల్లో నీటిని తరచూ మార్చాలన్నారు. తాగి వదిలేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇంటి కిటికీలు, తలుపులకు దోమతెరలు వాడటం ద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సారి 4 సారి 5 సారి ఆ కాలనీలో వెళుతున్నప్పుడు మీరు గ్రూప్గా రిపీట్ చేస్తే వాళ్ళకి కూడా మైండ్కి ఎక్కుతుంది అది. ఓకే, దోమ పుట్టకూడదు, దోమ పుట్టకూడదు, దోమ పుట్టకూడదు కాబట్టి కుట్టుతుంది. సో మనం దోమ పుట్టకుండా చూడాలంటే నీళ్లు లేకుండా చూడాలి. అది వాళ్ళకి మైండ్కి రావాలి స్లోగన్స్. ఓకే, ఇది అందుకే ఇది స్లోగన్ ఏదో మీకోసం కాదు, ఇది పబ్లిక్ కోసం. ఓకే, ఇదే కంపల్సరీ జరగాలి. ఆడియో కూడా చేసి అందరికీ సర్క్యులేట్ చేయండి. వాట్సాప్, ట్విట్టర్, సోషల్ మీడియా అన్ని దగ్గర పంపించండి. అవన్నీ అందరికి ఇప్పుడు ఎలాగో రీల్స్ బాగా చూస్తుంటారు కదా, అందరూ వాట్సాప్ చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ పంపించండి. దోమ వల్ల ఎంత ప్రమాదం అవుతుంది, ఎలాగో ఈ దోమలు రాకుండా చూసుకోవాలండి. ఓకే, ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. గుడ్, ఈరోజు కార్యక్రమాన్ని అందరూ ఇన్వాల్వ్ అయ్యారు, కానీ ప్రతి వారం ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి సచివాలయం పరిధిలో ఇది జరగాలి. అర్బన్ ఏరియాలో మెయిన్లీ ఇప్పుడు ఈరోజు అన్ని సచివాలయాలు జరుగుతున్నాయా, ఆల్ సచివాలయంలో ఇది జరగాలి. ఎవ్రీవేర్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తే కంపల్సరీగా మనం ఎన్టీఆర్ జిల్లాని మలేరియా రహిత జిల్లాగా, డెంగ్యూ రహిత జిల్లాగా, ఆరోగ్యకరమైన జిల్లాగా, మనము సమృద్ధికరమైన జిల్లాగా మనము చూసుకోగలగవచ్చు. పేదలకు కడుపు నిండా భోజనం పెడుతూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లలో నిర్వహణ పరంగా లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తి సొంతమవుతుందని, ప్రభుత్వ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో సేవలు అందించాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని సింగనగర్ అన్నా క్యాంటీన్ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లు, మరుగుదొడ్లు తదితరాలను కూడా పరిశీలించారు. క్యూ లైన్లో నిల్చొని స్వయంగా ₹5 టోకెన్ను కొనుగోలు చేసి అల్పాహారాన్ని రుచి చూశారు. అల్పాహార నాణ్యత ఎలా ఉందో అక్కడికొచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఆహారం తిన్నాక క్యాంటీన్లో కల్పించిన సౌకర్యాలు, ఆహారం శుచి, రుచి ఎలా ఉందో లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలను తీసుకున్న ప్రక్రియను పరిశీలించడంతో పాటు QR కోడ్ను స్కాన్ చేసి స్వయంగా అభిప్రాయం తెలియజేశారు. క్యాంటీన్లో ప్రతిరోజు పారిశుద్ధ్యం, పరిశుభ్రత ఎలా ఉంది, ఆహారం నాణ్యత ఎలా ఉంది, సరైన సమయానికి క్యాంటీన్ తెరుస్తున్నారా వంటి వివరాలు పొందుపరచాలని, దీనివల్ల మరింత మెరుగ్గా సేవలందించేందుకు వీలవుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో ఆహ్లాదకర, పరిశుభ్రమైన వాతావరణంలో పేదలు భోజనం చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టడం ద్వారా ఎంతో సంతృప్తి సొంతమవుతుందని, ప్రభుత్వ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడంలో అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో సేవలు అందించాలని సూచించారు. పటిష్ట పర్యవేక్షణతో అన్నా క్యాంటీన్ల ద్వారా పూర్తి స్థాయిలో సంతృప్తికరమైన సేవలు అందించేలా చూస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీ కార్యక్రమాల్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇస్లాం మతంలో ఉగ్రవాదానికి చోటు లేదు అని, ఎదుటివారికి సాయం చేయమని చెబుతోంది తప్ప ప్రాణాలు తీయమని ఎక్కడా చెప్పలేదని ముస్లిం జేఏసీ నాయకుడు ఖాదర్ వలి స్పష్టం చేశారు. అమాయక ప్రజలను బలికొంటున్న ఉగ్రవాదాన్ని అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముస్లిం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. 1 టౌన్ పంజా సెంటర్ వద్ద నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నమాజుల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు ఆచరించారు. జమ్మూ కాశ్మీర్ మృతులకు జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింలు నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఖాదర్ వలి మాట్లాడుతూ మతోన్మాద ఉగ్రవాదం ఏ మతంలో ఉన్నా దేశానికి ప్రమాదకరమని పలువురు ముస్లింలు అన్నారు. ఉగ్రవాదానికి మతం లేదు, మారణ హోమమే ఉగ్రవాద స్వరూపమన్నారు. అనంతరం అఫ్సర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల నుండి సామాన్యులను రక్షించడంలో మతాలకు అతీతంగా కాశ్మీర్ ప్రజలు చూపించిన తెగువ అభినందనీయమన్నారు. ఉగ్రవాదానికి మతం రంగు పులిమి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కొన్ని శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మత సామరస్యం, పరమత సహనమే దేశానికి రక్ష అన్నారు. దేశ ప్రజలందరూ మతాలు, కులాలు, పార్టీలకు అతీతంగా ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని ఎదుర్కోవాలి, శాంతిని, సామరస్యాన్ని కాపాడాలన్నారు.
దీనికి సంబంధించి యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా మీడియా కూడా భారతదేశానికి మద్దతుగా నిలిస్తే దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్ దీనికి మతం రంగు పులుమాలని చూస్తున్నారు. ఇది మంచిది కాదు. అక్కడ కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి కన్నా నీచంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ప్రవర్తిస్తున్నాయి. దీనికి కూడా మేము ఖండిస్తున్నాము. ఈ సమయంలో ఏంటంటే భారతదేశం ఇప్పటికే ఆ ఉగ్రవాదుల మీద దాడులు ప్రారంభించింది. దాంట్లో ప్రధాన నిందితుడు అల్తాఫ్ని ముట్టబెట్టామని చెప్తున్నారు. ఈ విషయంలో మేము హర్షిస్తున్నాము. చర్యగా మేము భావిస్తున్నాం. పర్యాటకులు కూడా 2 చనిపోవడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు కాశ్మీర్లో రావాలంటే కూడా భయపడే విధంగా ఉన్నాయి. అక్కడ ఏదైతే మిలిటరీ వ్యవస్థ ఉందో దాంట్లో సంఖ్య తగ్గుతుందని చెప్పారు. సంఖ్యను పెంచే అవకాశాలు పెంచుకోవాలి. అలాగే మిలిటరీలో అగ్నిపథ్ అని చెప్పి కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చారు. దాన్ని పూర్తిగా రద్దు చేసి పూర్తిగా మిలిటరీకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కొరతలు భర్తించాల్సిందిగా ముస్లిం జేఏసీగా పంచాయత్ సెంటర్ నుంచి ఈరోజు మీ ద్వారా కోరుతాం. నిజంగా గనక ఈ ఉగ్రవాద దాడి అది దేశంలో వెలుపల ఉన్న ఉగ్రవాదులు కానివ్వండి, లేకపోతే దేశం బయట నుంచి వచ్చిన ఉగ్రవాదులనైనా కానివ్వండి, ఖచ్చితంగా ఏదైతే ప్రధాని ఇప్పుడు చెప్తున్నారో మేము మట్టిలో కలిపేస్తామని చెప్పేసి అది చేసి చూపించాలని చెప్పేసి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం రాజీనామా చేసి దీనికి బాధ్యత వహించి వెళ్ళి ఇంట్లో కూర్చోండి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ విజయవాడ బందర్ రోడ్డు ఫారూక్ నగర్లోని జామే మస్జిద్ అహ్లే హదీజ్ ఫారూకియా వద్ద నుంచి ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదులను శిక్షించాలంటూ నినదించారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఉగ్రదాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు అల్లా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ బందర్ రోడ్డు ఫారూక్ నగర్లోని జామే మస్జిద్ అహ్లే హదీస్ ఫారూకియాలో ముస్లింలు ఈ మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నమాజ్ అనంతరం ముస్లింలు అంతా రోడ్డు మీదకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ పతాకాలను చేతపట్టి ఫారూక్ నగర్ నుంచి పాత చెక్పోస్టు సెంటర్లోని సిద్దికియా మసీద్ వరకు ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. చెక్పోస్టు సెంటర్ వద్ద ముస్లింలు మానవహారంగా ఏర్పడి దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మసీదు పెద్దలు మాట్లాడుతూ ఒక మనిషిని అన్యాయంగా హతమార్చడం సర్వమానవాళిని హతమార్చినట్లేనని ఖురాన్లో పేర్కొనటం జరిగిందని అన్నారు. ఇస్లాం శాంతిని కోరుకుంటుందని అన్నారు. యావత్తు ముస్లిం సమాజం ఈ ఉగ్రదాడిని ఖండిస్తోందని తెలిపారు. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో శారదా రామకృష్ణ విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపల్ సాయిరాం ప్రసాద్ తెలిపారు. తమ విద్యార్థిని కావ్యారెడ్డి 588 మార్కులు, చైతన్య 585 మార్కులు సాధించారని చెప్పారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు వచ్చాయని అన్నారు. గాంధీనగర్ జిఎస్ రాజు రోడ్డులోని శారదా రామకృష్ణ విద్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా శారదా రామకృష్ణ విద్యాలయ ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ విద్యార్థిని కావ్యారెడ్డి 588 మార్కులు, చైతన్య 585 మార్కులు సాధించారని చెప్పారు. 578, 543, 531, 523, 518 మార్కులను తమ విద్యార్థులు సాధించారని, ప్రతి ఇద్దరిలో ఒకరికి 500 మార్కులు వచ్చాయన్నారు. తెలుగులో 4, సైన్స్లో 2, మ్యాథ్స్లో 1, సోషల్ స్టడీస్లో 1, 100కి 100 మార్కులు సాధించారని తెలిపారు. తామనుసరిస్తున్న విద్యా ప్రమాణాలే ఇంత మంచి ఫలితాలు సాధించడానికి కారణమన్నారు. సైకిల్ టెస్టులు, రివిజన్ టెస్టులు, సబ్జెక్టు టెస్టులు, సూపర్సోనిక్ టెస్టులు నిర్వహించామని చెప్పారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉత్తమమైన బోధనా విధానాలను అవలంబిస్తున్నామని తెలిపారు. సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు ధన్యవాదాలు చెప్పారు. తొలి రోజు నుంచి కష్టపడి చదవటం, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ ప్రోత్సాహం, మార్గదర్శకం, ప్రణాళికతో చదవటం వల్లే అత్యధిక మార్కులు సాధించినట్లు విద్యార్థులు తెలిపారు. ఇంతటి విజయానికి కారణం మేము అనుసరిస్తున్నటువంటి విద్యా ప్రమాణాలు. సైకిల్ టెస్టులు కానీ, రివిజన్ టెస్టులు కానీ, లెసన్ వైజ్ టెస్టులు కానీ, సూపర్సోనిక్ టెస్టులు కానీ, ఇలాగ అనేక రకాలైనటువంటివి. అలాగే అద్భుతమైనటువంటి మా ఫ్యాకల్టీ, మా టీచర్స్, బెస్ట్ టీచర్స్ టీమ్ ఎవర్ అండ్ ఎవర్. అలాంటి టీచర్స్తో మేము అత్యుత్తమమైనటువంటి బోధనా విధానాలను అనుసరిస్తూ ఈరోజు నగరంలో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించిన విద్యాసంస్థల్లో ఒకటిగా
మా శారదా రామకృష్ణ విద్యాలయ నిలిచినందుకు గర్వపడుతున్నాను. నా పేరు కావ్యారెడ్డి. నేను శారదా రామకృష్ణ విద్యాలయలో చదువుకున్నాను. నాకు 600కి 588 మార్కులు వచ్చాయి. అలాగే తెలుగులో, సైన్స్లో, సోషల్లో 100 వచ్చాయి. దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్ అలాగే టీచర్స్. నేను డే 1 నుంచి కష్టపడి చదివాను. దానివల్ల నాకు 588 మార్క్స్ వచ్చాయి. నా పేరు రోషిని కుమారి. నేను చిన్నప్పటి నుంచి శారదా రామకృష్ణ విద్యాలయ స్కూల్లో చదువుకున్నాను. నేను బీహార్ నుంచి వచ్చాను. నాకు దానివల్ల తెలుగు మాట్లాడే అంత వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ నన్ను చాలా బాగా తెలుగు నేర్పించారు. ఎలా చదవాలో అంత బాగా చెప్పారు. ఇక్కడ నాకు అంత మంచి మార్క్స్ రావడానికి కారణము మా టీచర్స్ చేసిన హార్డ్ వర్క్. దానివల్లే మేము అంత మంచి స్థాయిలో ఉన్నాము. నాకు 600కి 578 మార్క్స్ వచ్చాయి. ఇవంతా ఓన్లీ క్రెడిట్ గోస్ టు మై టీచర్స్. చేయాలని చెప్పి మీటింగ్స్ ద్వారా పెట్టి చెప్పడం, అలాగే లెసన్ అయిపోగానే లెసన్ వైజ్ అసెస్మెంట్స్ పెట్టడం. దీని ద్వారా ఈ రోజున మేము టాప్ 1 సిటీలో ఒకళ్ళగా ఉండి 588 మార్కులు 585 ఆ విధంగా సాధించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు సహకరించడం, అలాగే పిల్లలు కూడాను సహకరించడం, డే 1 నుంచి ఒక ప్రణాళిక ద్వారా చేసుకోవటం వల్ల ఈరోజు ఈ స్థాయిలో మేము ఉండగలిగాము. ఏ పాఠశాల చేయలేనటువంటిది మేము చేస్తూ ఉన్నాం. వాళ్ళకి పరీక్షల టైంలో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా బయట ఉన్నటువంటి ఆ ఫుడ్ని మేము వీళ్ళకి ఇవ్వకుండా అవాయిడ్ చేస్తూ టీచర్స్ అయినటువంటి మేమే ఇక్కడ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హెల్తీగా ఉండి చాలా చక్కగా చదువుకొని వాళ్ళు మంచి మార్కులను సాధించారు. సో ఈ సంవత్సరం పాస్ అయినటువంటి విద్యార్థులకు ఆ త్రిమూర్తులటువంటి ఆశీస్సులు, వివేకానంద, శారదామాయి, రామకృష్ణ పరహంస వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి 6 సంవత్సరాలు పనిచేసిన CHOను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. PFను వెంటనే పునరుద్ధరించాలని, తమకు నిర్దిష్టమైన చార్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో CHOల ధర్నా విజయవాడ ధర్నా చౌక్లో 2వ రోజు సైతం కొనసాగింది. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ మన రాష్ట్రంలో NHM క్యాడర్లో 190 క్యాడర్లుంటే 189 క్యాడర్లకు 23% ఇంక్రిమెంట్ ఇచ్చి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ క్యాడర్లకు 23% హైక్ ఇవ్వకుండా తమ జీతం 40,000 చూపిస్తూ పేపర్లకే పరిమితం చేశారన్నారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి తాము ఏ నెల 40,000 రూపాయల జీతం తీసుకోలేదన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మీకు 40,000 జీతం ఇస్తున్నా ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించడం బాధాకరమన్నారు. తమ జీతం 40,000 పేపర్లకే పరిమితమైందని, 40,000 జీతం చేతికొచ్చేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రిని కోరారు. PFను వెంటనే పునరుద్ధరించాలని, తమకు నిర్దిష్టమైన చార్ట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. NHM కింద 23% హైక్ అనేది పోయిన సంవత్సరం నాడు NHM అన్ని క్యాడర్లకి ఇచ్చారు, కానీ CHO ఒక్కరికి మాత్రమే మినహాయించారు. ఈ రోజున EPFO అనేది NHMలో ఉన్న ప్రతి క్యాడర్ అందుకుంటున్నారు, కానీ CHOs మాత్రం ప్రతి ఒక్క సంవత్సరం కాలంగా EPFOని రద్దు చేశారు. దాన్ని వెంటనే పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. 23% హైక్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. అలానే ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ని కలిగించి ప్రతి ఒక్క జాబ్లో ఎక్కడ ఏ లోటుపాటు ఉన్నా కూడా CHOనే డిప్లాయ్ చేస్తున్నారు. అట్లాంటిది రద్దు చేసి మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ని ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని మేము ఈ వేదికగా కోరుకుంటున్నాము. మా జీతం 40,000 పేపర్లకే పరిమితమైంది. దయచేసి మాకు ఆ 40,000 మా చేతికి వచ్చేలా చేయండి సార్. గత 2 సంవత్సరాల నుంచి మేము 40,000 తీసుకున్న రోజు లేదు సార్. అలాగే సార్, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబ భవిష్యత్తు అయిన PFను వెంటనే పునరుద్ధరించండి సార్. గత 2 సంవత్సరాల నుంచి PFను తీసివేసి మా పిల్లలకు, మా కుటుంబాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు సార్. దయచేసి ఆ PFను పునరుద్ధరించండి సార్. అలాగే సార్, మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ సార్, ఎక్కడ పనిచేసిన ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఉంటుంది సార్. ఆ జాబ్ చార్ట్ మా క్యాడర్కి లేకపోవడం చాలా బాధాకరం. దయచేసి ఆ నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వగలరని మీడియా ద్వారా మిమ్మల్ని విన్నపించుకుంటున్నాం. వాయిద్యకారులు అనేక మందిని తయారు చేయాలనే లక్ష్యంతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్ను ప్రారంభించినట్లు యెహోవా-బెత్ హాలెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్టిన్ దంగిడి తెలిపారు. దాదాపు 18 దేశాల్లో ఉన్న 7,500 మంది విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను నేర్పించామని అన్నారు. ఆన్లైన్లో 1,090 మంది విద్యార్థులు మ్యూజిక్ ప్లే చేసి కొన్ని వీడియోలు పంపించడం జరిగిందన్నారు. గిన్నిస్ వారు 1,046 మంది విద్యార్థులను గుర్తించి పార్టిసిపెంట్స్కు స్కూల్కు గిన్నిస్ రికార్డు ఇచ్చారని తెలిపారు.
గుణదలలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ గిన్నిస్ రికార్డును పొందింది. గిన్నిస్ రికార్డు ఈవెంట్లో పాల్గొన్న వారందరికీ నేడు రికార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఏష్వా బెత్ హల్లెల్ మినిస్ట్రీస్ ఫౌండర్ అగస్తియన్ దండగి మాట్లాడుతూ హల్లెల్ మ్యూజిక్ స్కూల్ 2020 డిసెంబర్ 1న ప్రారంభించామని, ఆన్లైన్లో మ్యూజిక్ క్లాసులు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. 7 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసున్న వారు ఎవరైనా నేర్చుకోవచ్చని తెలిపారు. ఈ కోర్సు పూర్తిగా ఉచితమని, ఎటువంటి ఫీజు లేదన్నారు. దాదాపు 18 దేశాల్లో ఉన్న 7,500 మంది విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్యను నేర్పించామని తెలిపారు. తమ ఫోన్ నంబర్కు సంప్రదిస్తే అందరికీ ఉచిత విద్యను అందిస్తామని అన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉండేందుకు అనేక అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నామన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం 2 సంవత్సరాల నుంచి ప్రయత్నించి 3వ ప్రయత్నంగా దీన్ని సాధించామన్నారు. ఆన్లైన్లో 1090 మంది విద్యార్థులు కొన్ని ప్లే చేసి వీడియోలు పంపించడం జరిగిందన్నారు. గిన్నిస్ వారు 1046 మందిని గుర్తించి పార్టిసిపెంట్స్ స్కూలుకు గిన్నిస్ రికార్డు ఇచ్చారని తెలిపారు. డిసెంబర్ 9న రీచర్ స్టన్నింగ్ ఆన్లైన్లో ఇచ్చారని, భౌతికంగా దీనికి సంబంధించి విజయవాడలో ఈ రికార్డులు అందజేశారని చెప్పారు. గతంలో కూడా అనేక రికార్డులు సాధించారన్నారు. తన సేవలను గుర్తించి ఇంజనీర్స్ చాంగ్ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ ఐకానిక్ అవార్డును తనకు ప్రత్యేకంగా ఇచ్చారని తెలిపారు. పార్టిసిపెంట్స్కి అలాగే స్కూల్కి ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిసెంబరు 9వ తేదీన రిచర్డ్ స్టన్నింగ్ గారు వారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎడ్యుకేటర్, వారు ఈ యొక్క అవార్డును మాకు ఆన్లైన్లో మరి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో వారి చేతుల మీదుగా మనం తీసుకోవడం జరిగింది. తర్వాత ఫిజికల్గా దీనికి సంబంధించి ఈ విజయవాడలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా దీన్ని ఏర్పాటు చేసి ఈరోజు మా సర్టిఫికెట్లు చేతికొచ్చాయి. కాబట్టి ఈరోజు మా స్టూడెంట్స్ అందరం కలిసి ఆ సమక్షంలో ఈ యొక్క అవార్డును మేము ప్రదర్శిస్తున్నాం. అదేవిధంగా మా విద్యార్థులందరికీ కూడా మేము ఆ యొక్క పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. మరి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు DYFI నోటిఫికేషన్ ఇచ్చిందని, దీన్ని తాము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నామని DYFI రాష్ట్ర కార్యదర్శి జి రామన్న అన్నారు. అయితే ఈ నోటిఫికేషన్లో చిన్న సమస్యలను ప్రభుత్వం తీసుకున్నట్లుగా కనిపించడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45% అర్హత పర్సంటేజ్ ఉండాలంటున్నారని, ఇది అన్యాయమని, కనీసం 40% అర్హతతో అయినా అవకాశం కల్పించాలన్నారు. డిఎస్సి అభ్యర్థులకు 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఇవ్వాలని కోరుతూ DYFI ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా DYFI రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ డిఎస్సి అభ్యర్థులకు ప్రిపరేషన్ గడువు కనీసం 90 రోజులు ఇవ్వాలని కోరారు. ఒకే జిల్లాకు ఒకే పరీక్ష పేపర్ పెట్టడం వల్ల ఎవరికీ సమస్య లేదని, 7 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో వయోపరిమితి గురించి మాట్లాడటం లేదన్నారు. 47 ఏళ్లు కనీస వయోపరిమితి పెట్టాలన్నారు. వెబ్సైట్లో అప్లై చేసుకుంటే ఎర్రర్ వస్తోందని, సబ్జెక్టులు చూపించడం లేదని, ఫోన్ నెంబర్లు ఇచ్చారు, అవి పనిచేయటం లేదన్నారు. డిఎస్సి అభ్యర్థులు అయోమయంలో ఉన్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకొని నోటిఫికేషన్ను సవరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సిలో 44 ఉంది, ఇప్పుడు 43.5 ఉంది. అంటే ఇంకా 6 నెలలు తగ్గించారు. అందుకని 47 ఏళ్ళు కనీసం వయో పరిమితి పెంచాలనేటువంటిది మా 4వ డిమాండు. అలాగే ఈరోజు వెబ్సైట్లు పెట్టారు. చాలామంది అప్లై చేసుకుంటుంటే ఎర్రర్ వస్తుంది, సబ్జెక్టులు చూపిట్లా, ఫిజిక్స్ చూపిట్లా, మ్యాథ్స్ చూపిట్లా, నంబర్లు ఇచ్చారు, ఒక్క నంబర్ కూడా పనిచేయట్లేదు. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవ్వదు, రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా గందరగోళంగా ఉంది. అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. అందుకని డిఎస్సి యొక్క అభ్యర్థుల యొక్క ఆలోచనలు, వాళ్ళ ఆవేదనను, వాళ్ళ ఆక్రందనను అర్థం చేసుకొని ఈ నోటిఫికేషన్ సవరించాలని చెప్పి మా 4 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని, ఆ రకంగా తీసుకుపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుడతామని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి. అనంతరం డిఎస్సి అభ్యర్థి మాట్లాడుతూ తాను టెట్లో అర్హత సాధించానని, బీఈడి అయిపోయిందని, గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40% అర్హత పర్సంటేజ్ ఉండేదని, ఇప్పుడు 45% ఉండాలంటున్నారని తెలిపారు. తమకు మంచి డిఎస్సి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని, కానీ అర్హత పర్సంటేజ్ మూలన అనేక మంది అర్హత కోల్పోతున్నారని చెప్పారు. ప్రిపరేషన్కి ఇచ్చిన గడువును కూడా పెంచాలన్నారు. ఓసీకి పెట్టారు. గతంలో చూసుకుంటే 40% ఉంది. ఆల్రెడీ 2011 లోపు ఓల్డ్ డిగ్రీ చేసిన వాళ్ళకి పాస్ అయితే సరిపోద్దని ఆల్రెడీ సుప్రీంకోర్టు మన తెలంగాణలో గత డిఎస్సిలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మాకు మంచి డిఎస్సి ఇచ్చారు, మేము బాగా ఆనందిస్తున్నాం. కానీ అలాగే అందరికీ అవకాశం, అర్హత కొన్ని లక్షల మంది కోల్పోతున్నారు. వాళ్ళకు కూడా మంచి అవకాశం ఇచ్చి ఈ గడువును కూడా, ఈ ఇచ్చిన 45 రోజులను కూడా కొంత గడువును పెంచాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాము. అలాగే మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారికి రామరాజు గారికి కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇది పరిగణలోకి తీసుకోండి సార్, దయచేసి మా బాధని మీరు అర్థం చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయి బ్రాహ్మణులకు న్యాయం చేసింది సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రపాటి సదాశివం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నాయి బ్రాహ్మణ సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. నాయి బ్రాహ్మణులంతా చంద్రబాబుకు రుణపడి ఉంటారని వివరించారు. దేవాలయాల కేశఖండనశాలల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు చెల్లించే మొత్తాన్ని 20,000 నుంచి 25,000కు పెంచుతూ ప్రభుత్వం జీవో నంబర్ 130ని జారీ చేయడంతో నాయి బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కేశఖండనశాల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రపాటి సదాశివం, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, నాయి బ్రాహ్మణ ప్రతినిధులు నూకరాజు అశోక్, ఉప్పడి రాము చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేశఖండనశాలల్లో చెల్లించే మొత్తాన్ని పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు కొనియాడారు. చంద్రబాబు నాయుడు హయాంలోని నాయి బ్రాహ్మణులకు మేలు జరిగిందని తెలిపారు. కేశఖండనశాలల్లో క్షురకర్మ నిర్వర్తించే సమయంలో నాయి బ్రాహ్మణులు అంటువ్యాధుల బారిన పడుతున్నారని, వారి ఆరోగ్య సంరక్షణకు కేశఖండన ద్వారా సమకూరిన ఆదాయంలో 10% నిధిగా కేటాయించాలని కోరారు. ఇది బీసీ శ్రేయస్సు, ఇది నాయ బ్రాహ్మణ శ్రేయస్సు. అంటే మాటలు చెప్పడం గొప్ప కాదు, చెప్పిన దాన్ని అమలు చేసేటువంటి ఏకైక నాయకుడు బహుశా నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి. కాబట్టి వారికి ఎప్పుడు కూడా బీసీ వర్గాలైనటువంటి మేము, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. దాన్ని వాళ్ళు ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 20% 33 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ 10% తగ్గించారు. కాబట్టి ఎవరు బీసీల పక్షపాతి, ఎవరు బీసీల వ్యతిరేకత అనేది ప్రజలందరూ కూడా తెలిసారు. కాబట్టి వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఇంటికాడ కూర్చోబెట్టారు. ఈ రోజున నాయ బ్రాహ్మణ సమాజం అంతా కూడా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా ఈరోజు 1 by 1 నెరవేర్చి వస్తున్నారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఈరోజు 4,000 రూపాయలు చేసినారు. అదే పేద మహిళలకు 3 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాడు. అదేవిధంగా ఈరోజు 20,000 ఉంటే 25,000 రూపాయలు జీతాన్ని, ఈరోజు 20,000 ఉంటే 25,000 రూపాయల జీతాన్ని ఈరోజు పెంచారు. ఆదరణ కింద 1,000 కోట్లు కేటాయించారు. ఇంకా భవిష్యత్తులో అదేవిధంగా షాపుల్లో పనిచేసే నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఉచిత విద్యుత్ కావాలని మన బీసీ మంత్రివర్యులు సవితా మేడం గారికి, అదేవిధంగా పెద్దలందరూ కూడా వినతిపత్రం ఇచ్చాం. దాన్ని కూడా పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. మేనిఫెస్టోలో పెట్టి పైన అటువంటి ఉన్న పెద్దలను చర్చించి నేను తగిన నిర్ణయం తీసుకుంటా అన్నారు. అలాగే మా యొక్క దీనికి హెయిర్ ఆదాయంలో నుంచి 10% ఆదాయాన్ని మా యొక్క కార్పొరేషన్గా ఒక నిధిని కేటాయించి ఆ కార్పొరేషన్ ద్వారా మా యొక్క ఆరోగ్య భద్రతకు కానీ వాటికి ఉపయోగిస్తామని చెప్పి ఇస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఆ జీవోను కూడా మేము ఇంప్లిమెంట్ చేయాలని మేము లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా 25,000 రూపాయలను ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.